నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వరించింది. సో ఈ సందర్భంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్, అదేవిధంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. వారితో మాట్లాడదాం ఈ విషయం గురించి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం అనేది నిజంగా మన తెలుగు వారి అందరికీ కూడా ఒక గర్వకారణమే. అండ్ చాలామంది కూడా ఆనందపడుతున్నారు. ఇంతకుముందు అతన్ని పద్మభూషణ్ అవార్డు వరించింది, ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు వరించింది. సో చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది మీకు? నిజానికి ఈ పురస్కారం అనేది నాకు ఎప్పుడూ రావాలి. ఎందుకంటే తెలుగులో ముఖ్యంగా మనకి గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత ఈ పద్మవిభూషణ్ వచ్చిన వ్యక్తి చిరంజీవి గారు ఒక్కరే. దాన్ని బట్టి ఊహించుకోవచ్చు ఆయనకి ప్రభుత్వం ఎలాంటి గుర్తింపు ఇచ్చింది అనేది. మనకేంటంటే భారతరత్న అవార్డు అనేది అత్యున్నత పురస్కారం మన దేశంలో ఇచ్చేది. దానికి ఒక మెట్టు దూరంలోనే ఈయన ఉన్నాడు. వచ్చే అవకాశం ఉందంటారా? అంతే కదా. ఇప్పుడు అంటే చెప్పలేము అది. ఇప్పుడు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని ఎప్పటి నుంచో అంటున్నారు. అది భారతరత్న తర్వాత వచ్చే అవార్డు పద్మవిభూషణ్, తర్వాత పద్మభూషణ్, మిగతా పద్మ అవార్డ్స్ అన్నీ ఉంటాయి. అట్లా అంటే మనం బయట అవార్డులకి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఇది అత్యున్నత పురస్కారం, పైగా మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక పురస్కారం. అందుకే దీనికి ఉన్న ఇంపార్టెన్స్ అలాంటిది. మరి చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావటం అనేది నిజంగా మనం అందరూ గర్వించాల్సిన విషయం. తెలుగులో చెప్పే కదా, అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది. అమితాబ్ బచ్చన్, సినిమా నటులు అమితాబ్ బచ్చన్కి, దిలీప్ కుమార్కి, వీళ్ళందరికీ గతంలోనే వచ్చింది. 2015 ఆ ప్రాంతంలోనే వాళ్ళకి ఇచ్చారు సినిమా వాళ్ళకి పరంగా. ఆ తర్వాత రజనీకాంత్కి 2016 అనుకుంటారు, రజనీకాంత్కి పద్మవిభూషణ్ ఇచ్చారు. ఇట్లా కొంతమందికి ప్రముఖులకి, సినిమా ప్రముఖులకి కూడా, అట్లా కొంతమంది సినిమా హీరోలకు కూడా, అంటే మనం ఇతర రంగాల్లో వాళ్ళని పక్కన పెట్టుకుంటే, అంటే గాయకులకి ఇచ్చారు. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. అట్లా నటుల పరంగా చూసుకుంటే, హీరోల పరంగా చూసుకుంటే, స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళలో మనకి పురస్కారం వచ్చిన వాళ్ళలో పద్మవిభూషణ్ వచ్చిన వాళ్ళు అమితాబ్ బచ్చన్ని, దిలీప్ కుమార్ని, రజనీకాంత్ని, ఇట్లా మనం ఆ కేటగిరీలో చూసుకుని తెలుగులో వచ్చేసరికి అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత చిరంజీవి గారికి ఈ పురస్కారం ఇవ్వడం అనేది నిజంగా గర్వకారణం చెప్పుకోవాలి. ఈ పురస్కారం అంటే ఏ కేటగిరీకైనా ఇవ్వచ్చు అంటారా? కేటగిరీ అంటూ ఏముండదు. ఇది వాళ్ళు సినిమా రంగానికి చేసిన, వాళ్ళు అందించిన, వాళ్ళ నటన పరంగా సినిమా రంగానికి అందించిన సేవలకు గాను వాళ్ళు గుర్తింపు ఇస్తేనే వస్తుంది అది. ఇప్పుడు భారతరత్న పురస్కారం ఉంది, సచిన్ టెండూల్కర్కి ఇచ్చారు. మరి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు భారతరత్న పురస్కారం అనేది చాలా అత్యున్నత పురస్కారం. అది చనిపోయిన తర్వాత కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది చనిపోయిన తర్వాత కూడా మన అవార్డు, ఇప్పుడు విజయకాంత్కి తమిళ్లో ఇచ్చారు కదా పద్మభూషణ్ అవార్డు, అట్లా చనిపోయిన తర్వాత కూడా అవార్డు పురస్కారాలు వస్తుంటాయి. ఇదేంటంటే కేటగిరీ అని కాదు, ఇది వాళ్ళ చేసిన సేవకు గాను సినిమా రంగానికి వాళ్ళకున్న టాలెంట్ని గుర్తించి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇది. అలాంటి పురస్కారం అని చెప్పాలి. అయితే ఇప్పుడు చిరంజీవి గారి సేవా రంగం గురించి మాట్లాడుకున్నట్లయితే, సినిమా రంగానికి ఏ విధంగా సేవ, అదే బయట కూడా జనాలకు కూడా చాలా బ్లడ్ బ్యాంక్ పెట్టడం కానీ, ఐ బ్యాంక్ కానీ, ఇంకా చాలా సేవలు చేశారు. సో ఇవన్నీ ప్రస్తావించుకుంటే కొన్ని మెయిన్ హైలైట్లు కొద్దిగా మాట్లాడతారా? చిరంజీవి గారు కొంతమంది మనం ప్రముఖులు చెప్పుకోవాలంటే, వారసత్వంతో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, స్వయం కృషితో ఎదిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ స్వయం కృషితో ఎదిగిన ఆ కొంతమంది జాబితాలోకి ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు వీళ్ళు వస్తారు. మరి చిరంజీవి గారి గురించి చెప్పాలంటే, ఎక్కడో మొగల్తూరులో పుట్టి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సినిమా రంగానికి వచ్చి 1975 ఆ టైంలోనే, 76 ఆ టైంలోనే సినిమా రంగానికి వచ్చి 1978లో ఆయన మొదటి సినిమా ప్రాణం ఖరీదు, పునాదిరాళ్ళు సినిమా చేశారు. తర్వాత ప్రాణం ఖరీదు రిలీజ్ అయింది. ప్రాణం ఖరీదు అట్లా అక్కడ మొదలుపెట్టిన ఆయన జర్నీలో స్టార్డమ్ తెచ్చిన సినిమా ఏది అంటే ఒక ఖైదీ అని చెప్పాలి. కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్ వచ్చిన ఖైదీ సినిమాతో వారికి స్టార్డమ్ వచ్చింది. ఆ తర్వాత అభిలాష, ఇలా జగదేక వీరుడులో సుందరి, ఠాగూరు, ఇంద్ర, అప్పటి నుంచి ఇప్పుడు దాకా దాదాపు 156వ సినిమా షూటింగ్లో ఉంది. అంటే ఆయన జర్నీ సినిమా రంగంలో, ముఖ్యంగా చిరంజీవి గారి గురించి చెప్పాలంటే, డ్యాన్సులు, ఫైట్లు, వీటి ద్వారానే చిరంజీవి గారికి అంత గుర్తింపు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాడు ఆయన. ఆ డ్యాన్సులు, ఫైట్లు, అది ఇప్పుడు కమల్ హాసన్ లాగా అటు రజనీకాంత్ని కలిపితే ఎలా ఉండదో అట్లా చిరంజీవి గారు అనుకోవచ్చు మనం. నటనను, డాన్స్, స్టైల్స్. ఓకే, సినిమా రంగానికి కాకుండా బయట ప్రపంచానికి చేసిన సేవా కార్యక్రమాలు నటుడిగా ఇప్పుడు ఇదేంటంటే సినిమా వాళ్ళకి ఇచ్చే అవార్డు, సేవా కార్యక్రమాలకు ఇచ్చే అవార్డుగా చెప్పుకోవడానికి లేదు. కానీ చిరంజీవి గారిలో సేవా గుణం ఉంది. ఆయన మదర్ తెరెసా స్ఫూర్తితోనే బ్లడ్ బ్యాంక్ పెట్టి, ఐ బ్యాంక్ పెట్టి ఎప్పటి నుంచి సేవ అందిస్తున్నారు, ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చి చేద్దాం అనుకుని ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కేంద్ర మంత్రిగాను పనిచేశారు. ఇట్లా చూసుకున్నప్పుడు ఏంటంటే చిరంజీవి గారిలో ఆ తపన ఉంది. చాలామంది నటులు నాకు 60 ఏళ్ళు దాటిపోయినాయి, నేను ఇంకా రెస్ట్ తీసుకుందాం అనుకోకుండా ఇంకా ఇప్పటికీ స్పీడ్గా సినిమాలు చేస్తూ యువ హీరోలతో పోటీ పడి చేయడం ఒకటి,
ఇంకొకటి ఆయన ప్రత్యేకంగా వ్యక్తిత్వం కూడా ఆయన గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఏ వ్యక్తికైనా వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది అలవాటు చేసుకోవడం అనేది చెప్తూ ఉంటారు ఆయన. అలాగే ఆయన అలాగే ఉంటారు. ఆయన ఎంతో ఎదిగినా కానీ ఆ ఎదిగా అనే ఫీలింగ్ కాకుండా అందరితోనూ చాలా అందరి వాడుగా ఉంటారు ఆయన. అందరూ అన్నయ్య అంటూ ఆత్మీయంగా పిలుచుకుంటారు. సినిమా వాళ్ళందరూ అన్నయ్య అనుకుంటారు. అది ఆయనలో ఏంటంటే కష్టపడి స్వయం కృషి ఎదగటం వల్ల, కష్టపడి ఏంటో తెలియటం వల్ల ఇప్పటికీ కూడా చాలామంది కొంతమంది హీరోలకి ఏంటంటే గర్వం తలకెక్కించుకుంటారు చాలామంది మనం ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత. కానీ చిరంజీవి గారిలో ఈ రోజుకి అది లేదు. అందరితో తలలో నాలుగులో ఉంటారు. ఎవరైనా ఎప్పుడైనా ఆయన కలవాలనుకుంటే ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే చాలు ఆయన కలుస్తారు. కొంతమంది హీరోలు ఏంటంటే కలవడానికి ఇష్టపడరు, ట్రై చేసుకుంటుంటారు. కానీ అది ఒకటి ఉంటాయి పెద్ద హీరోలు, స్టార్ హీరోలు. ఆయన మెగాస్టార్గా అంత ఎదిగినా కానీ వెంటనే ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఆయన ఉంటారు. అట్లా అందరికి అందుబాటులో ఉండే హీరోగా చెప్పొచ్చు ఒకటి. అది ఇంకా ఆయన గురించి ఇంకా ఆయన ప్రత్యేకతలు సార్. ఇంకా ఆయన ప్రత్యేకతలు ఏం చెప్పాలంటే ఆయన సినిమాలే ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఆయన స్వయం కృషి సినిమా కానీ, రుద్రవేణి సినిమా కానీ, ఎందుకంటే ఇలాంటి పురస్కారాలు వచ్చినాయంటే ఒక మాస్ హీరోగా ఉంటే కాదు, కొన్ని ప్రత్యేకమైన పాత్రలు కూడా చేయాలి, సందేశాత్మక పాత్రలు కూడా చేయాలి. అది చేస్తేనే ఆ పాత్రల ద్వారా జనంలో ఒక చైతన్యం వస్తూ ఉంటుంది. అట్లా చూసుకున్నప్పుడు ఆయన స్వయం కృషి చేసిన సినిమా కానీ, ఆ రుద్రవేణి సినిమా కానీ, ఇట్లా కొన్ని సినిమాలు ఉంటాయి. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి అది ఆ సినిమా కూడా ఒక నిజంగా చెప్పాలంటే అది ఒక పోరాట వీరుడి గాథగా ఆయన తెరకెక్కించారు. అంటే తపన ఉండాలి, ఆర్టిస్టులు తపన ఉండాలి. ఎన్టీ రామారావు గారు ఏంటంటే ఎన్టీ రామారావు గారిలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే పౌరాణిక పాత్రలోకి ఆయన పెట్టింది పేరు. అక్కినేని నాగేశ్వర గారిలో ఒక టైపు నటన కనబరుస్తారు. అలాగే చిరంజీవి గారిలో ఒక టైపు నటన, ఇట్లా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి రజనీకాంత్ గారును చిరంజీవి గారు నాకు తెలిసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అటు ఇటుగానే వాళ్ళు సినిమా రంగానికి వచ్చారు. ఒక 2-3 ఏళ్ళు తేడా ఉంటుంది. కానీ రజనీకాంత్ గారు ఆయన స్టైల్స్లో ఆయన ముందుకెళ్ళిపోయారు. ఆయనకి ఈయనకన్నా చాలా ముందే పద్మవిభూషణ్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనకి ప్రకటించిన వాళ్ళలో ముఖ్యంగా వైజయంతిమాల గారు కూడా, ఆవిడకి కూడా ఎప్పుడో ఇవ్వాల్సింది పద్మవిభూషణ్ అనేది. ఆ వైజయంతిమాల మా డ్యాన్సులు కానీ అవి కానీ అద్భుతంగా చేస్తూ ఉంటుంది ఆవిడ. తెలుగు వాళ్ళకి వచ్చేసరికి మనకి సినిమా పరంగా చెప్పుకుంటే మిగతా మన కేటగిరీస్ మనం దాని జోలికి పెట్టాల. వెంకయ్యనాయుడు గారు ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం సినిమా నటుల గురించి ప్రస్తావిస్తున్నాం కాబట్టి అక్కినేని నాగేశ్వర గారి తర్వాత మరి తెలుగు చిత్రరంగంలో ఒక చిరంజీవి గారికి ఎందుకు వచ్చిందంటే అక్కినేని నాగేశ్వర గారు ఇప్పుడు కృష్ణరాజు, సోమన్ బాబు ఇలాంటి ఎంతమంది ఉన్నారు. ఉన్నా కానీ పద్మవిభూషణ్ ఆ తర్వాత ఎవరిని వరించలా. మరి అదేంటి తెలియదు కానీ చిరంజీవి గారికి రావడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పద్మవిభూషణ్ తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏదైనా ఉందంటే భారతరత్న. అంతే. ఇంకా భారతరత్న పురస్కారం అనేది ఆషామాషిగా ఇచ్చేది కాదు. అది చాలా ఆచితూచి వ్యవహరిస్తారు. ఎవరికి పడితే వాళ్ళకి. అంటే ఇది కూడా అట్లా ఇవ్వరు, కానీ అది అత్యంత పురస్కారంగా చెప్పాలి. అది వచ్చింది అంటే ఇక అల్టిమేట్ అనుకోవాలి. మన దేశంలో పుట్టినందుకు మనం ఆ భారతరత్న పురస్కారం వస్తే మాత్రం అది చాలా గొప్ప విషయం. ఎన్టీ రామారావు గారు ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఎన్టీ రామారావు గారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండ్ ఇప్పటి నుంచే ఉంది. మరి వీళ్ళు అక్కినేని నాగేశ్వరరావు గారికి నిజంగా ఇవ్వచ్చు. ఆయన శత జయంతి ఉత్సవాల్లో ఉన్నారు. ఎన్టీ రామారావు గారికి మొన్న ఘనంగా జరిగినాయి శత జయంతి ఉత్సవాలు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న పురస్కారం అనేది ఇవ్వాలి. కొంతకాలంగా భారతరత్నకి అర్హులుగా లేరు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వట్లేదు. దానికి చాలా స్క్రూటినీ చేస్తారు. ఆషామాషిగా ఈ పురస్కారాలు వస్తాయని కూడా లేదు. ఒక పురస్కారం, ఇట్లాంటి పురస్కారం వచ్చిందంటే రకరకాలుగా తీసుకుంటారు, రకరకాల క్రెడిట్స్ తీసుకుని అన్ని ఆలోచించిన తర్వాతే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ప్రకటిస్తారు. అట్లా మరి చిరంజీవి గారి దగ్గరికి ఇవాళ ఈ పురస్కారం రావడం అనేది గొప్ప విషయంగా చెప్పాలి. ఆయన స్వయం కృషి ఈ రోజు ఫలించిందని చెప్పుకోవచ్చు. నిజానికి ఇది మనకి కూడా తెలుగు చిత్రసీమకు కూడా ఇది గర్వకారణంగా చెప్పుకోవాలి. చిరంజీవి గారికి పురస్కారం రావడం అనేది. భారతరత్న మన తెలుగు వాళ్ళకి ఎవరికైనా వరించిందా ఇప్పటి వరకు? అంటే భారతరత్న అనేది ఒక ప్రత్యేకమైన సబ్జెక్టు. దాని గురించి కూలంకషంగా మనం ఒక టాపిక్లో చర్చించుకుందాం. చిరంజీవి గారి టాపిక్ పద్మవిభూషణ్ వరకే కాబట్టి మనం పద్మవిభూషణ్ ఆయనకి ఇవ్వాలా లేదా, అది ఎందుకు ఇచ్చారు, ఇలాంటి అంశాలన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆయన నటుడిగా ఇది ఇచ్చిన పురస్కారం చెప్పాలంటే ఒక నటుడికి ఎందుకు ఇస్తారంటే ఆ నటుడిలో అన్ని రకాల కోణాలు పరిశీలిస్తారు. చిత్రరంగానికి అందించిన సేవలను చూసుకుంటూ ఉంటారు. సినీ పరిశ్రమకు అందించిన సేవలను వీటిని దృష్టిలో పెట్టుకుంటారు వాళ్ళు. అది రైట్ సార్. సో ఎంతో అత్యున్నతమైనటువంటి పద్మవిభూషణ్ చిరంజీవి గారికి వరించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమే. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు మెగాస్టార్ చిరంజీవి గారు.